హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్డీసీ ఛానల్. చాలామంది కమెంట్ సెక్షన్లో చాలా క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నారు. ఈ మధ్య టైం కుదరలేదు, బట్ అయినా కూడా కమెంట్ సెక్షన్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మొదటి క్వశ్చన్, సో బాలాజీ బాణవర్తు గారు, మేడం నా పైన ఉన్న టీత్ ఒకటి పెయిన్ వస్తుంది, అప్పుడప్పుడు చెక్ చేయించుకుంటే ఏం లేదు లోపల ప్రాబ్లం అని అంటున్నారు. ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు, ఎక్స్రే తీశారు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, మీకు మీ వయసు ఎంతో చెప్పలేదు. కొంతమందికి పాల పళ్ళు వస్తూ లేదా పర్మనెంట్ పళ్ళు వచ్చినప్పుడు, ఆ పర్మనెంట్ పళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆ వయసు బట్టి కొంతమందికి ఆ ఫోర్సెస్ వల్ల కూడా పెయిన్ వస్తుంది. లేదా కొంతమందికి గతంలో ఎప్పుడైనా దెబ్బ తగిలింటే అది ప్రజెంట్ మీకు ఎక్స్రేలో అంతగా కనపడదు అది. సో దానివల్ల కూడా మీకు ఇన్ఫెక్షన్ అనేది అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంటే కూడా ఐడెంటిఫై చేయలేక కూడా పెయిన్ ఉంటుంది. మీరు ఆ నొప్పి తలకి చెవి నొక్కి అంతా కూడా వెళ్తుందా అనేది కూడా మాకు చెప్పాల్సిన విషయం. అంటే మీ క్వశ్చన్ ఎంత అసంపూర్తిగా ఉన్నా కూడా దీనికి ఒక ఆన్సర్ ఒక లైన్లో చెప్పాలి అని అంటే, మీకు నొప్పి వస్తుంది, మీకు ఎక్స్రే తీశారు, అయినా మీకు తెలియట్లేదు అని అంటున్నారు. డాక్టర్ ఏం లేదు అని చెప్పారు, మరి ఏంటి అని అంటున్నారు. సో దీనికి మరింత లోతుగా వెళ్ళాలి. ఒకటి ఏంటంటే, మీ పాస్ట్ హిస్టరీ, మీ వయసు అంతా కూడా తెలిస్తే కూడా కంపల్సరీగా దానికి ట్రీట్మెంట్ చెప్పొచ్చు. ప్రెజెంట్కి అయితే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్స్రే తీసినా కూడా అక్కడ ఏం లేదన్నారు కాబట్టి ప్రాబబ్లీ ఎరప్షనల్ ఫోర్సెసే. అంటే పళ్ళు బయటకు వస్తూ ముందర పళ్ళు నెట్టడం, లేదా జ్ఞానదంతం వస్తూ ముందర పన్ను నెట్టడం వల్ల, కొంతమంది వెనకాల జ్ఞానదంతం వస్తే ముందర పన్ను నొప్పి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి దానివల్లే అని అనుకోండి. మరింత ఇంకా డౌట్ ఉందనంటే ఒక 3 months తర్వాత ఇంకొక ఎక్స్రే తీపించండి. ఇప్పుడే తీయించారు కాబట్టి కొంత గ్యాప్ ఇచ్చి ఎక్స్రే తీపించండి, అప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. థ్యాంక్స్.